ఈ దినం దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2 నుండి. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుండును. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుని చిత్తానుసారంగా జీవించేటువంటి బిడ్డల కొరకు ఈ యొక్క వాక్యం. కాబట్టి యాకోబును జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే యాకోబు అని పిలుస్తున్నాడు. యాకోబు అంటే మోసగాడు, కానీ తర్వాత అతన్ని ఇజ్రాయేల్గా చేసేశాడు. కాబట్టి మనం కూడా అంతకుముందు రక్షణ పొందకముందు మనం ఎన్నో పాపాలు ఎన్నో చేసి ఉంటాం. కానీ ఎప్పుడైతే రక్షణ పొందామో, ఆ రక్షణ తర్వాత పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆ వాక్యాలను చదువుతూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని చిత్తం ఏందో తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకుంటా ఉంటాం. కాబట్టి మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. ఎంతో మంది భక్తులు సాక్ష్యాలు చెప్తా ఉంటారు. నాకు ఒక స్వరం వినబడ్డదండి, నాకు నా పేరును ఎవరో పిలిచినట్టు అనిపిస్తుందండి, గొప్ప వెలుగు వచ్చిందండి, నా అనారోగ్యం కొట్టివేయబడ్డదండి అని ఇవన్నీ కూడా సాక్ష్యాలు చెబుతూ వాళ్ళ యొక్క సాక్ష్య జీవితాన్ని పంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఆయన ప్రియమైన బిడ్డలను, ఆయన వాక్యానుసారంగా నడిచే బిడ్డలను ఆయననే ఏర్పరచుకుంటాడు. కాబట్టి వారి ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అందుకొరకే ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉండి, వ్యసనాలతో ఉండి, భయంకర రోగాలతో ఉన్న బిడ్డలైనా సరే అతనికి తెలుసు, మనుషులు పైరూపం చూస్తారు, దేవుడేమో అంతరంగం చూస్తాడు. కాబట్టి ఈ బిడ్డను నేను రక్షించుకుంటే ఈ బిడ్డ ద్వారా నాకు ఏం ప్రయోజనం ఉంటుందని చూస్తాడు. అలా చూసి భయంకరమైన మనుషులు కూడా మార్చుకొని వారిని అతని సేవ నిమిత్తమై వాడుకుంటాడు. వారికి మంచి ఆరోగ్యం ఇస్తాడు, బలం ఇస్తాడు, శక్తి ఇస్తాడు, దీర్ఘాయువు ఇస్తాడు. ఎన్ని భయంకరమైన రోగాలు ఉన్నా కూడా అటువంటి వాటి నుంచి తప్పించి వారు చేయటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. చూసారా, ఎప్పుడైతే దేవుని యొక్క పేరు పెట్టినని పిలిచారు అని దేవుడు పిలిచినాడు అని అనుకుంటామో వారు మాత్రమే దేవునికి జవాబుదారీగా ఉంటారు, దేవునికి భయపడే వారిగా ఉంటారు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తుంటారు. జీవితకాలం అంతా వారి యొక్క పాత రోత జీవితాన్ని నీటి బాప్సన సమాధి చేసి అవి ఇంకెన్నటికి కూడా తిరిగి రాకుండా వాళ్ళు అలా ఒక నిర్ణయము చేసుకుంటారు. కాబట్టే దేవుడు వారిని నీవు నా సొత్తు అంటున్నాడు. చూసారా, దేవుని ఇష్ట ప్రకారంగా దేవుని వాక్యానుసారంగా జీవించే వారిని దేవుడు ఏమంటున్నాడు? ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టే నీవు నా సొత్తు అని పిలుస్తున్నాడు. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. జలములలో అంటే జలముల లాంటి శ్రమలు, బాధలు, అప్పులు, రోగాలు, పరిస్థితులు అందులో పడి దాటినప్పుడు కూడా అవి నీ పైన రావు. అంటే వస్తాయి, అందరికీ వచ్చినట్టే మనకు కూడా కష్టాలు వస్తాయి. అందులో నుంచి ఈజీగా దేవుడు తప్పించి ఆయన మహిమార్థమై వారిని వాడుకుంటాడని అర్థం. నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు. చూసారా, అగ్ని లాంటి సమస్యలు అటువంటి వచ్చినప్పుడు కూడా వారు నిశ్చింతగా ఉండి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ దేవునికి మహిమకరంగా, వారి కుటుంబాలకు దీవెనకరంగా, ఇతరులందరికీ ఆశీర్వాదకరంగా నోటి ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా వారు దేవుణ్ణి సంతోషపెట్టే జీవితము ఈ వాక్యం చదువుకోవడం ద్వారా తెలుసుకొని దాని ప్రకారంగా నడుచుకుంటారు. కాబట్టి నీటిలో పడినప్పుడు, అగ్నిలో పడినప్పుడు, నీరు అగ్నిలో పడటం కాదు, నీటిలో పడి ఒకవేళ కొట్టుకుపోయే వ్యక్తి తిరిగి రారు, అతను రక్షించే వారు ఎవరు ఉండరు. అగ్నిలో పడిపోయినప్పుడు కాలిపోతారు, అటువంటి వారు కూడా బయటకు రారు. అటువంటివి కూడా వచ్చినా కూడా అందులో నుంచి ప్రభువు వారిని కాపాడి వారిని అతని మహిమార్థమై ఉపయోగించుకుంటాడన్నమాట. కాబట్టి యెహోవానగు నేను మీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను, నేనే నిన్ను రక్షించువాడను. చూసారా, ఇటువంటి వాక్యాలు మన దగ్గరికి వచ్చినప్పుడు, ఇటువంటి బలమైన ఆ యొక్క వాక్యాలను చదివినప్పుడు దేవుడు మనకు ఈ విధంగా సహాయం చేస్తాడని వాళ్ళు నమ్ముతారు. ఎందుకంటే ఎన్నో భయంకర పరిస్థితి నుంచి తప్పించిన దేవుడు ఇంకా అటువంటి కొండలాంటి సమస్యలు వచ్చినా కూడా నా యేసయ్య నన్ను రక్షిస్తాడు, నన్ను మరణం నుంచే రక్షించాడు, ఈ శ్రమలు ఏపాటివి అని వాళ్ళు నిర్ణయం చేసుకొని దేవునికి మహిమకరంగా ఉంటూ ఉంటారు.
ఎన్ని బాధలు వచ్చినా కూడా ఇతరులను ఆదరిస్తూ ఉంటారు. అటువంటి వారు దేవునికి ఇష్టమైన పిల్లలు కాబట్టి వారిని పేరు పెట్టి పిలుస్తాడట. దేవుడి వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, ప్రభా, మీ చిత్తానుసారంగా నడిచేటప్పుడు, మీ వాక్యానుసారంగా జీవించేటప్పుడు మీరు ఏ విధంగా ఎంత భయంకర పరిస్థితులు వచ్చినా కూడా ఎలా కాపాడుతారో ఇక్కడ మీరు కళ్ళకు కట్టేట్టుగా చూపించారు. కాబట్టి అటువంటి వారిని మీరు కాపాడి మీ మహిమార్థమై ఉపయోగించుకోమని, మరణం వరకు నమ్మకంగా వాళ్ళు ఉంటారు కాబట్టి వారికి జీవకిరీటం ఇస్తారని కూడా వాగ్దానం ఇచ్చారు. కాబట్టి యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.